సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మధులలిత. విజయవాడ నగరంలోని 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా ప్రబలటానికి మంచినీరు కలుషితం కాదని జిల్లా వైద్య శాఖ అధికారిని సుహాసిని తెలిపారు. నిల్వ ఉన్న లేదా కలుషిత ఆహారం తినడం వల్ల ఈ ప్రాంత ప్రజలు డయేరియా బారిన పడ్డారని ఆమె తెలిపారు. ఇప్పటి వరకు 85 డయేరియా కేసులు రాగా వారిలో 47 మందిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, 12 మందిని మాత్రం స్థానికంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో చికిత్స చేస్తున్నామన్నారు. మేడం, అసలు ఇంతమంది హాస్పిటలైజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? అంటే ఏం లోపం వల్ల, ఏం రీజన్ వల్ల వీళ్ళు హాస్పిటలైజ్ అయ్యారు? అంటే దేర్ ఆర్ డిఫరెంట్ సోర్సెస్. ఒక సోర్స్ అని మనం చెప్పలేము. కొంతమంది ఎక్కడ భోజనాలు తిన్నారని, కొంతమంది ఏమో ఉప్పు చేప సంథింగ్ డ్రై ఫిష్ అది ఏదో తిన్నాము అని, కొంతమంది ఏమో ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత నాన్ వెజ్ ఏదో తిన్నామని, తర్వాత కొంతమంది నార్మల్గా తిన్నాము అని. అంటే నార్మల్గా వాళ్ళు ఏదైతే తిన్నారో అదే తిన్నామో, ఇంట్లో వండిందే అని కొంతమంది చెప్తున్నారు. సో దేర్ ఆర్ డిఫరెంట్ సోర్సెస్. వీ కాంట్ సే ఇట్ ఈస్ ఇన్ వన్ సోర్స్ అని మనం చెప్పలేము. కేసెస్ కూడా ఇట్ ఈస్ ఇన్ ద స్పొరాడిక్. ఒక దగ్గర ఇక్కడ మొత్తం ఆక్యుపై ఈ ఏరియాలో ఉన్నాయి. అదే వాళ్ళు డయేరియాతో వామిటింగ్తో వస్తున్నారు మా దగ్గరికి. కొంతమంది ఏమో ఓన్లీ డయర్తో వస్తున్నారు, కొంతమంది ఓన్లీ వామిటింగ్స్తో వస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా మనం ఇక్కడ కేర్ అండ్ షేర్ స్కూల్లో మనం ఒక 12 బెడ్స్ అనేది ఇక్కడ అరేంజ్ చేసి 24/7 మనం ఈచ్ టీంలో కూడా 3 టీమ్స్ డాక్టర్స్ వేసుకొని మనం ఇక్కడ అందరికీ కూడా వైద్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎంతమంది జాయిన్ అయ్యారు మేడం ఇక్కడ? ఇప్పటి వరకు ఇక్కడ అడ్మిషన్ మొత్తం మీద టోటల్ కేసెస్ 85. ఆ 85లో మనకి 47 కేసెస్ కూడా అడ్మిషన్లో ఉన్నాయి జీజీహెచ్లో. పెద్ద హాస్పిటల్లో ఎంతమంది జాయిన్ అయ్యారు? అక్కడ మనకి 47 కేసెస్ అండి. మొత్తం యాక్టివ్ కేసెస్ 47. ఇక్కడ ఒక 7 కేసెస్ ఉన్నాయి. అక్కడ రిమైనింగ్ కేసులు ఉన్నాయి. ఓల్డ్ జీజీహెచ్లో ఒక 3 కేసెస్. టోటల్ యాక్టివ్ కేసెస్ ఆర్ 47. ఓకే. సో రిమైనింగ్ 28 కేసెస్ డిశ్చార్జ్ అయిపోయినాయి. ఆల్రెడీ డిశ్చార్జ్, రికవర్డ్ అండ్ డిశ్చార్జ్డ్. అండ్ కొంతమంది మరణించారు అన్న మాటలు కూడా వస్తున్నాయి. దానికి లేదు, అసలు అది ఆ కేసుకి ఇప్పుడున్న వీటికి సిమ్టమ్స్కి సంబంధం లేదు. దే ఆర్ అడ్మిటెడ్. అంతకుముందే అడ్మిట్ అయ్యి సూపరింటెండెంట్ గారు టీంతో మేము మాట్లాడడం జరిగింది. అవి దీనికి సంబంధించినవి కాదండి. వాటర్ పొల్యూషన్ వల్లే ఇలా జరిగిందని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఇక్కడ ప్రజలైతే. సో నిజమేనా? వాటర్ పొల్యూషన్ వల్లేనా, లేకపోతే వీళ్ళు నిజంగానే ఫుడ్ ఎఫెక్ట్ వల్ల ఇలా జరిగిందా? వాటర్ అంతా కూడా టెస్టింగ్ పంపించారమ్మా. 25 శాంపుల్స్ గురించి విఎంసీ కమిషనర్ గారు పంపించారు. ఆ టెస్టింగ్ కూడా ఫస్ట్ అన్నీ కూడా నెగిటివ్ వచ్చాయి రిజల్ట్. సో అది కూడా ఆ వాటర్ కూడా తాగడానికి అనుకూలంగా ఉంది అనే రిపోర్ట్ అయితే వచ్చింది, ఫస్ట్ రిపోర్టు. ఇంకా మిగతా రిపోర్ట్ రావడానికి ఇంకా 3 days టైం పడుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.